గరుడపురి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి బయట ఒక పాడుపడిపోయిన బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లాలోకి ఎవ్వరూ వెళ్లరు. ఆ బంగ్లాలో దయ్యం ఉందని అందరూ నమ్ముతారు. ఆ బంగ్లాలో చాలా హత్యలు కూడా జరిగి ఉంటాయి. అందుకనే రాత్రిపూట ఎవ్వరూ కూడా ఆ దారిని కూడా నడవరు. మౌనిక ఆ ఊరికి సెలవులకని వస్తుంది. అక్కడ తనకి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. మౌనిక సైకాలజీ స్టూడెంట్ అవడం వల్ల ఈ దెయ్యాలు భూతాల గురించి అస్సలు పట్టించుకోదు. మౌనిక ఒక నైట్ ఆ బిల్డింగ్ లో స్టే చేస్తే తనకి గోల్డ్ నెక్లెస్ కొనిస్తానని తన ఫ్రెండ్స్ పందెం కట్టడంతో మౌనిక ఆ బిల్డింగ్ లో ఉండడానికి నిర్ణయించుకుంటుంది. ఒక రోజు నైట్ మౌనిక ఎవరికీ తెలియకుండా ఆ బిల్డింగ్ లో అడుగు పెడుతుంది. తను ఒక సైకాలజీ స్టూడెంట్ అయినప్పటికీ భయంగానే ఆ ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇంట్లోకి వెళ్తున్నప్పటి నుండి తనకి ఏదో తెలియని భయం కలుగుతుంది. తను ఎవరో చూస్తున్నట్టు, ఎవరో స్పర్శ తనకి తగులుతున్నట్టు ఆమెకి అనిపిస్తూ ఉంటుంది. మౌనిక ఆ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటుంది. ఇంతలో ఒక విచిత్రమైన ఆకారం ఆమె ముందుకొచ్చి ప్రత్యక్షమవుతుంది. మౌనిక ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. ఆ ఆకారం మౌనికకి 5 అడుగుల దూరంలో ఉంటుంది. నీకెంత ధైర్యం ఉంటే నా స్థలానికే వస్తావు? ఈ ఊరు వాళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు. అదే నాకు గౌరవం లాంటిది. నీ వల్ల ఆ గౌరవం చెడిపోయేలా ఉంది. ఇప్పుడు నువ్వు ప్రాణాలతో బయటకెళ్తే ఇక నా మీద ఎవరికీ భయం ఉండదు. కాబట్టి నిన్ను ఈ ఇంట్లో నుండి ప్రాణాలతో బయటికి పోనివ్వను అని ఆ ఆకారం మౌనిక వైపు అడుగులు వేస్తుంది. మౌనికకి ఒక్కసారిగా చెమటలు పడతాయి. తనకి చాలా భయం వేస్తుంది. ఆ బంగ్లాని చుట్టుపక్కల చూస్తుంది. వెంటనే తన బ్యాగ్ లో చేపెట్టి ఒక వస్తువు తీసి ఆ ఆకారం ముందు పెడుతుంది. అది మరేంటో కాదు, అద్దం. అద్దంలో తన ముఖం చూసిన వెంటనే ఆకారం ఒక్కసారిగా గట్టిగా కేకలు పెడుతూ బూడిదైపోతుంది. దాంతో ఆ దెయ్యం అక్కడికక్కడికే చనిపోతుంది. మౌనిక హ్యాపీగా ఆ బిల్డింగ్ లో నుంచి బయటికి అడుగులు వేస్తుంది. నిజానికి ఈ ట్రిక్ మౌనిక వల్ల నానమ్మ చెప్తుంది. దెయ్యాలకి తన ఆకారం తనకి తెలియదు. ఎప్పుడైతే అవి తమ ఆకారాన్ని తమ చూసుకుంటాయో వెంటనే భస్మం అయిపోతాయి. ఆ ట్రిక్ ని మౌనిక ఇప్పుడు ఉపయోగించింది. ఆ బిల్డింగ్ మొత్తం చూసిన వాటిల్లో మౌనికకి ఎక్కడ కూడా అద్దాలనేటివే కనిపించవు. ఒకవేళ అద్దం ఉన్నట్లయితే ఆ భూతం ఎప్పుడో చనిపోయి ఉండేది.